ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం మనతో పాటు ఉన్నారు జ్యోతిష నిపుణ శ్రీ గోపాలయ్యంగర్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి. గురుగారు నమస్కారం. ఈ వారం 17వ తారీఖు ఆగస్టు నుంచి 23వ తారీఖు ఆగస్టు వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. ఈ వారం మన గాయత్రి గారు రాజీ గారు చెప్పినట్టుగా చూసుకుంటే 17వ తారీఖు ఆగస్టు నుంచి 24వ తారీఖు ఆగస్టు వరకు మనం 23 ఆగస్టు వరకు కానీ చూసుకుంటే ఈ వారఫలంలో శని మీనరాశిలో, చంద్రుడు వృషభం మిథునం కర్కాటక రాశిలో, అలాగే శుక్రుడు గురువు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, శుక్రుడు 21వ తారీఖు నాడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు అనమాట మిథునం నుంచి. అలాగే సూర్య కేతు గ్రహాలు మనకు సింహరాశిలో ఉండడం జరుగుతుంది. అలాగే ఈ వారంగానే మనం చూసుకుంటే గాయత్రి రాహు కుంభరాశిలో ప్రయాణిస్తున్నారు అనమాట అమ్మా. మరి దీన్ని బట్టి మన యొక్క వారఫలం ఎలా ఉందనేది మనం తెలియజేద్దాం. అలాగే గురుగారు, ఇప్పుడు ఈ వారంలో ఏ నక్షత్రాల వాళ్ళు పుట్టినరోజులు జరుపుకుంటారు? చాలా మంచి ప్రశ్న. ఈ సాంప్రదాయాన్ని అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈ వారంగానే చూసుకుంటే గాయత్రి రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పుట్టినరోజు దేవుడి గదిలో చక్కగా గుడికి వెళ్ళి పూజలు చేసుకుంటే మంచిది, దీర్ఘాయుష్ అనేది ఉంటుంది. తర్వాత ఏ నక్షత్రాల వాళ్ళు ఏ గుడికి వెళ్ళాలని కూడా మనకు ప్రత్యేకంగా వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఎవరైనా కాల్ చేస్తే నేను చెప్తాను. తప్పకుండా గురుగారు. గురుగారు అలాగే పెద్దవారికి తిథులు ఏముంటాయి చెప్పరా? ఈ వారంగానే చూసుకుంటే మనకు ఈ శ్రావణ మాస బహుళపక్ష తిథులు అనమాట. ఇవి నవమి, దశమి, అలాగే అమావాస్య వరకు ఈ శ్రావణ మాసంలో ఎవరైతే పెద్దలు గతించారో వాళ్ళకి గుర్తు చేసుకుని వాళ్ళకి పిండ ప్రదానం చేయటం వల్ల కుటుంబంలో సభ్యులందరికీ వాళ్ళ ఆశీస్సులు బాగుంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే గురుగారు. గురుగారు, ఈ వారం గ్రహస్థితిని బట్టి మనం యుద్ధ వాతావరణం కానివ్వండి, ప్రపంచ స్థితి ఎలా ఉండబోతుంది చెప్పగలుగుతారు? మంచి ప్రశ్న అమ్మా. నేను అలా చెప్పాను రాజీ, గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే రాహు కేతు గ్రహాల మధ్య అన్ని గ్రహాలు ఉండిపోయే పరిస్థితి మళ్ళీ వచ్చింది అంటే రోహిణి, మృగశిర ఈ నక్షత్రంలో చంద్రుడు ప్రయాణిస్తున్నాడు కాబట్టి మొత్తం ఈ 7 రోజులు కూడా ప్రపంచంలో ఒక అనిశ్చితి, గొడవలు. ఇప్పుడు అన్నారు పుతిన్కి మన ట్రంప్ గారి మీటింగ్ అంట, మన చైనా వెళ్తున్నారు మన ప్రధానమంత్రి. అలాగే ఆయన ఏదైతే మనకు ఇప్పుడు యుద్ధం జరుగుతుందో, ఇది రష్యా చేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా రమ్మని చెప్పారట. ఇవన్నీ చూస్తే మనకి ఎలా ఉంటే ఒక రకమైన గందరగోళము, టెన్షన్, అలజడి కనిపిస్తుంది తల్లి. కాబట్టి ఈ వాతావరణం ఏంటంటే ఈ 17 నుంచి 23 వరకు ప్రపంచంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, యుద్ధ వాతావరణము, బెదిరింపులు, ప్రత్యర్థుల యొక్క గొడవలు ఇవన్నీ ఉంటాయన్నమాట కామన్ గా. అది ఓకే గురుగారు. విన్నారు కదా ప్రేక్షకులు, గురుగారు చాలా చక్కగా చెప్పారు. ఈ వారం మీకు ఎలాంటి సందేహం ఉన్నా, జాతకం ప్రకారంగా ఎలాంటి డౌట్ ఉన్నా గురుగారికి కన్సల్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం 17వ తారీఖు ఆగస్టు నుంచి 23వ తారీఖు ఆగస్టు వరకు కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో వారఫలం తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గాయత్రి. ధన్యవాదాలు గురుగారు. గురుగారు, కుంభరాశి వాళ్ళ గురించి ఎలా ఉండబోతుందో చెప్పండి, అలాగే వాళ్ళ స్వభావం చెప్పండి. కుంభరాశి వాళ్ళంటేనే ఏకసంత గ్రహాలు ఎన్నోసార్లు చెప్పాను నేను. కుంభరాశి వాళ్ళు మంచి స్వభావం, మంచి పాజిటివ్ ఎనర్జీ, స్నేహం చేయాలంటే వాళ్ళతోనే చేయాలనిపిస్తుంది. ఎందుకంటే చాలా సరదాగా బాగుంటారు. ముఖ్యంగా ఈ వారంలో వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉంది. సంతోషకరమైన వాతావరణంలో పాజిటివ్ ఎనర్జీతో విందులు వినోదాల్లో పాల్గొంటూ ఆనందంగా ఉంటారు. ఓకే గురుగారు, ఈ రాశి వారికి ధన ఆదాయం ఎలా ఉంటుందో చెప్పండి. అమ్మ, ధన ఆదాయం చాలా బాగుంది, కుటుంబ సంతోషం చాలా బాగుంది, పిల్లల చదువులో పురోగతి అద్భుతంగా ఉంది, తెలివితేటలు బ్రహ్మాండంగా వాడతారు. అలాగే వీళ్ళు కొత్త ఇల్లులు కొనే యోగం బాగుందంటారా ఈ టైంలో? అంటే ఈ శ్రావణ మాసం అంటేనే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అవును. అయితే గాయత్రి, ఇక్కడ చతుర్థాధిపతి శుక్రుడు ఇప్పటిదాకా 20 వరకు చాలా బాగుంది. విలువైన వస్తువులు, వాహనాలు, భూములు అన్ని బాగా బ్రహ్మాండంగా ఇచ్చాడు. కానీ 21 నుంచి శుక్రుడు ఎప్పుడైతే మీకు కర్కాటక రాశిలో వస్తున్నాడో మీరు అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి మోసపోయే అవకాశాలు ఉంటాయి, డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి 21 తర్వాత ఏ పని చేసినా మంచి జ్యోతిష్యుని కన్సల్ట్ చేయడం మంచిది. లక్షల వ్యవహారం కాబట్టి 21వ తారీఖు వరకు తొందరపడద్దు అంటారు. అలాగే గురుగారు, ఈ రాశి వారికి ఏ బిజినెస్ అయితే బాగుంటుంది, ఏ బిజినెస్ అయితే కలిసి వస్తుంది? ప్రస్తుతానికి ఉన్న బిజినెస్ లో బాగా కలిసి వస్తుంది అంటారా? ఇన్వెస్ట్మెంట్ అనేది బాగుంటుందా ఇవాళ? కుంభరాశి వాళ్ళకి
కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అద్భుతంగా ఉంటుంది. ఆయిల్, క్రూడ్, అలాగే వీళ్ళకి ఆటోమొబైల్స్, అన్ని రకాల వ్యాపారాలు అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం వ్యాపారంలో బాగా దంచి కొడతారు. మంచి లాభాలు, మంచి విపరీత లాభాలు, కొత్త పెట్టుబడి పెడతారు, కొత్త వ్యాపారంలోకి అడుగు పెడతారు. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా సూపర్ గా ఉండదు. అలాగే వీళ్ళ అన్నదమ్ముల మధ్య రిలేషన్షిప్ కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఎలా ఉండబోతుంది అంటారు? అమ్మా, ఈ వారంలో కానీ చూస్తే కుజుడు అష్టమంలో ఉండడం వల్ల వీళ్ళకి బంధువులతో గొడవలు, విరోధాలు, రామాన చెడ్డైపోయింది. అటువంటి పరిస్థితి కుంభరాశి వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి ఉద్యోగం రీత్యా ఎలా అంటే జాబ్ ఎలా ఉండబోతుంది? ప్రస్తుతానికి ఉన్న జాబ్లో మంచి ఇంక్రిమెంట్, ప్రమోషన్ అలా బాగుంటుంది. కొత్త జాబ్ కోసం ట్రై చేశారు, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేశారు, కలిసి వస్తుంది అంటారా? చూడండి, జనరల్ గా కుంభరాశి వాళ్ళకి ఉద్యోగానికి అధిపతి కుజుడు అష్టమంలో ఉండడం వల్ల చేస్తున్న ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ఉద్యోగం మానేద్దామా అన్న ఆలోచన కూడా వస్తుంది. పై అధికారుల సపోర్ట్ ఎక్కువ ఉండదు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వదు, కొత్త ఉద్యోగంలో అన్వేషణ కూడా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఆచితూచి కుజగ్రహం యొక్క అష్టమ స్థితిని తెలుసుకొని ముందుకెళ్ళాలి. అపాయాలు కూడా ఎక్కువ, అష్టమంలో కుజుడు ఉంటే అగ్ని ప్రమాదాలు, చోర భయాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాగే వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందంటారు? చాలా రోజులుగా వీళ్ళ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు బయటకు వచ్చే మార్గం ఏమైనా ఉందంటారా ఈ టైంలో? అదే గాయత్రి చెప్పినట్టుగా మీరు ఏదైతే అనారోగ్యంగా అంటే అనేక కాలంగా, చాలా కాలంగా మంచం మీద ఉన్న వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి పెద్ద ఇబ్బంది ఏం లేదమ్మా. త్వరలో కోలుకుంటారు, ఆరోగ్యపరంగా మంచిగానే ఉంది. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరలోనే అంటే రాబోయే మంచి రోజులు ఉన్నాయి, వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది. అలాగే భార్య భర్త మధ్యలో సఖ్యత కానీ, ప్రేమికుల మధ్యలో ఇప్పుడు ప్రేమికులు వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళ గురించి చెప్పాలనుకున్న, డివోర్స్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది వారం? అమ్మ, కుంభరాశి వాళ్ళకు ఇన్ని రోజులుగా సూర్యుడు 12వ ఇంట్లో ఉండి భార్యాభర్తల మధ్య గొడవలు, చికాకులు, ప్రేమికుల మధ్య చికాకులు అన్ని తెచ్చిపెట్టాడు. కానీ ఇప్పుడు సూర్యుడు ఎప్పుడైతే సప్తమంలోకి వచ్చాడో పట్టిందల్లా బంగారం. అంటే ప్రేమికులకు చాలా బాగుంది, పెళ్లి కానీ వాళ్ళకి శుభవార్తలు, ముఖ్యంగా దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవటం కానీ అన్ని అద్భుతాలు జరుగుతాయి. విడిపోదాము అనుకున్న భార్యాభర్తలు ఇప్పుడు కలుసుకుంటారు కూడా, అంత కరెక్ట్ గా చెప్పచ్చు. అలాగే వీళ్ళు తండ్రి నుంచి వచ్చే ఆస్తులు ఎంతవరకు రాగలుగుతాయి అంటారు? అంటే అదృష్టపరంగా కానివ్వండి, అన్ని విధాలు కలిసి వస్తుంది అంటారా? అసలు కుంభరాశి వాళ్ళకు అదృష్టానికి అధిపతి శుక్రుడు పశ్చిమంలో ఉండి అన్ని అద్భుతాలు చేశాడు. అంటే తండ్రి నుంచి రావాల్సిన ఆస్తులు ఇచ్చాడు, గురువు బలం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు ఈ శుక్రుడు మనకు 6వ ఇంట్లోకి రావటం వల్ల మన మెయిన్ గా పెద్దల సపోర్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళ నుంచి సపోర్ట్ రాకపోవటం, అలాగే గురువు యొక్క దర్శనం దొరకకపోవటం, ప్రయత్నం చేయకపోవటం, అలాగే వాళ్ళ అడ్వైస్ లేక, పెద్దల ఆదరణ లేక అనేక ఇబ్బందులకు అవకాశము, దురదృష్టం వెంటాడే అవకాశాలు ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు కనిపిస్తుంది. అలాగే గురువు గారు, ఈ రాశి వారు ఏ గ్రహానికి పూజ చేసుకుంటే మంచిది అంటారు? అంటే వీళ్ళకి ఏ గుడికి వెళ్తే మంచిది, ఏ దేవుడికి పూజ చేస్తే మంచిది అంటారు? మెయిన్ అమ్మ, వీళ్ళకి ఏనాటి శని అంటే శని 2వ ఇంట్లో ఉన్నాడు గాయత్రి, చాలా మంచిది కాదు. సో వీళ్ళు ఏం చేయాలి రాజీ? ఖచ్చితంగా శనిగ్రహానికి రోజు 19 సార్లు శని మంత్రం చదువుకోవాలి. కుజుడు ఓకే, అదే పెద్ద అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజగ్రహానికి ఖచ్చితంగా పరిహారం చేయాల్సిందే. ఉద్యోగానికి, అన్నదమ్ములకి ఆయనే కారకుడు. వీళ్ళకి విలువైన వస్తువులు, ఆస్తులు 20 వరకు బాగుంది కాబట్టి తర్వాత శుక్రుడు బాగా దానికి శుక్రుడికి చేయాలి, అదృష్టానికి చేయాలి. అనేక గ్రహాలు, బుధుడు 6వ ఇంట్లో ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి పిల్లల యొక్క ఆరోగ్యము, వాళ్ళ ప్రయాణాల్లో ఇబ్బందులు, దూర ప్రయాణాలు, కష్టాలు, అనుకున్న కాలేజీలో సీటు దొరకకపోవటాలు అన్ని కూడా బుధుడు సరిగ్గా లేడు వీళ్ళకి. దానివల్ల బుధ గ్రహానికి పరిహారం చేసుకోవాలి. సూర్యుడు బాగున్నాడు కాబట్టి సరిపోయింది, దాంతో ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఈ అన్ని గ్రహాలు కూడా ఒకేసారి మనం చేయాలంటే జాతక పరంగా చూడాలమ్మా. చూసి వాళ్ళకి ఏమేం చేయాలో నేను చెప్తాను, మీరు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది. మీరు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ని పంపించండి గురువు గారికి. గురువు గారిని కన్సల్ట్ చేయండి, ఎటువంటి సందేహాలు ఉన్నా చెప్తారు. ధన్యవాదాలు.